సో మీకు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా, అంటే మజ్ను లాంటి సినిమాతో మీరు టాలీవుడ్కి వచ్చారు. ఇప్పటికీ కిరణ్ అంటే మాకు చాలా ఇష్టం యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అమేజింగ్ అనిపించింది చాలా రోజుల తర్వాత. అంటే ఎంత కూల్గా ఒక బ్రీజీగా ఒక కొత్త ఫ్రెష్ లుక్ ఫేస్ చూసేసరికి ఆ సినిమాలో మాకు. సో అందుకే కిరణ్ అనేది మాకు బాగా గుర్తుంటుంది ఇప్పటికీ కూడా. సో అయితే మీరు చేసిన సినిమాల్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్ని సినిమాల్లో ఎందుకు పెట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియదు, మా క్యారెక్టర్ మాకే తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పేసి. సో ఇలాంటి ఒక మిస్జడ్జ్డ్ స్టేట్ అనొచ్చు దానివల్లైనా మీకు కొన్ని అంటే అనుకున్నట్టుగా రిజల్ట్ రాకపోవడానికి కారణం అదేనా? అంటే ప్రొడక్షన్ హౌస్ని చూసో, లేకపోతే హీరోని చూసో, లేకపోతే వాళ్ళని అంటే మీ క్యారెక్టర్ కన్నా ఎక్కువ, ఎందుకంటే మీ క్యారెక్టర్ పూర్తిగా హాఫ్ బేక్డ్గా ఉంటుంది. అప్పుడు మీకు చెప్పేసరికి దిస్ ఈజ్ యువర్ రోల్ అంటారు అంతే కదా. మీకు ఒక బౌండ్ స్క్రిప్ట్ రాదు చాలా సినిమాలకి, అది అనుకోవచ్చు, వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. అది ఏంటి, అది ఫ్లాప్ అవ్వడమా లేదంటే అదే ఏదైనా మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ రాకపోవడం. నేను ఫ్లాప్ అనే మాట నేను వాడను, ఫ్లాప్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది ఒక్క డిపార్ట్మెంట్ లో యూ కెనాట్ బ్లేమ్, దట్ మైట్ బి అ లాట్ ఆఫ్ రీజన్స్. సో నేను బాలు వల్ల ఇది జరిగింది అలా ఏం చెప్పట్లేదు. అది ఒక సినిమా ఇస్ రియలీ బేస్డ్ ఆన్ లక్. మనకి తెలియదు రిజల్ట్. యూ మైట్ హవ్ మేడ్ ద బెస్ట్ మూవీ, కానీ అది కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వలేదేమో కదా. So it's really like it's a collective thing. I'm not blaming anybody. When you are doing a movie అంటే ఒక పెద్ద ఆఫర్ మీకు వచ్చినప్పుడు అంటే ఏం చేస్తున్నారు, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటామని ఇవి తెలిస్తే మనకు క్లారిటీ ఉంటుంది చేయొచ్చా లేదా అనేది. అది తెలియనప్పుడు మనకి అంటే అది లక్లో ఒప్పుకున్నట్టే కదా సినిమా ఒక రకంగా చెప్పాలి. అంటే you just think that you are me for 2 seconds. ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఎస్పెషల్లీ నాకు ఎవరిని తెలీదు ఈ ఇండస్ట్రీలో. సో మనకి ఒక పెద్ద సినిమా వస్తే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్, బట్ థింక్ ఆఫ్ ద టాప్ 5 యాక్టర్స్. ఐ యాక్టెడ్ విత్ దమ్ ఆల్సో. వాళ్ళ దగ్గర ఒక ఆపర్చునిటీ వస్తే పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్, ఎందుకు నో చెప్పాలి? మనం వాళ్ళ మీద నమ్మకం పెట్టి వీఆర్ సేయింగ్ ఎస్ కదా. సో ఇట్స్ అది ఫ్లాప్ అయితే ఇట్స్ నాట్ నా చేతిలో లేదు అది. It's just it depends on a lot of things like luck. It depends on the director. It depends on the time of release. Ee anni factors it depends on. It's like you have to do commercial movies. You have to do performance orientals. Anni cheyali is what I'm saying. Yes. Kani adi mana chethilo ledu. Adi click avtara leda adi mana chethilo ledu. Yeah. But Geetha Arts meer eppudu chesina click avuddi. Dantlo elanti doubt ledu. Ante see how I feel about Geetha Arts is like they are like my family. Like వాళ్ళు చాలా సెన్సిబుల్ పీపుల్. గీతా ఆర్ట్స్లో ఉన్న ప్రతి మనిషి చాలా లైక్ దే ఆర్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. అది ఏ ప్రొడక్షన్ హౌస్లో నేను చూడలేదు యాక్చువల్లీ. గీతా ఆర్ట్స్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. సో వాళ్ళు నన్ను ఒక క్యారెక్టర్ చేయాలి అలా నన్ను పిలిస్తే నేను ఎక్కువ థింక్ చేయరు, బికాస్ ఐ థింక్ దట్ they are very sensible. They'll do what they need to do and they know about me. They know about me as a person. So anu idi oppukuntara, anuki idi manchida, vallu adi kuda think chestaru.